పంట మార్పిడి విధానాన్ని సంవత్సరాలుగా ఆచరిస్తున్న ఒక ఆదర్శ రైతుతో మనం ఉన్నాం. ఆ రైతు ప్రస్తుతము తన వ్యవసాయ భూమిలో కొబ్బరి తోటలో అంతర పంటగా అరటి సాగు చేశారు. వాస్తవానికి ఈ భూమిలో ముందు వరి సాగు చేశారు, ఆ తర్వాత చెరుకు సాగు చేశారు, ఆ తర్వాత చేపల చెరువుని కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చేపల చెరువు అడుగులో కొబ్బరి తోట నాటుకొని అంతర పంటగా ఇప్పుడు అరటి సాగు చేస్తున్నారు. పంటలు ఇన్ని రకాలుగా మార్చాలని, మారిస్తే లాభం ఉంటుందని ఇక్కడ అసలు నల్లగొండ జిల్లాలో అరటి అన్నది మనం ఊహించలేని పరిస్థితి, కానీ ఆయన అరటి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళవెల్లంల గ్రామంలో ఉన్నాం. రైతు అజయ్ రెడ్డి గారిని అడిగి అరటి పంట సాగు గురించి, సమీకృత వ్యవసాయం గురించి, పంట మార్పిడి విధానం గురించి అజయ్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్న నమస్తే. సో మనది ఇది 3వ వీడియో లేదా 4వ వీడియో. సో ఇప్పుడు ప్రభుత్వం, నేను అన్నట్టు ప్రభుత్వం ఇప్పుడు పంట మార్పిడి చేసుకోవాలని రైతులలో బాగా ప్రచారం చేస్తుంది. మీరేమో సంవత్సరాల తరబడి పంటలు మారుస్తూనే వస్తున్నారు. సో అసలు అరటి వైపు, నల్లగొండలో అరటిని మనం ఊహించలేము. సో ఇప్పుడు ఈ పంటల మార్పిడి గురించి కానీ, లేదంటే మీరు చేస్తున్న సమీకృత వ్యవసాయం గురించి కానీ, కొబ్బరి తోట గురించి కానీ, లేదంటే అరటి తోట గురించి కానీ ఏం చెప్తారు మీరు ఒక అనుభవం ఉన్న రైతుగా? తరతరాలుగా మాది వ్యవసాయ కుటుంబం. ఓకే. నేను బాల్యంకి వెళ్ళి కూడా ఇదే బురదల తిరిగి పెరిగినా కాబట్టి అవును, నాకు వ్యవసాయం అంటే మక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలు వీటికంటే నేను అందుకే ఇంటర్మీడియట్ తర్వాత చదువు మనకు చాలు, ఓకే, మనది ఏమంటే మన భూమిని మనం పోరాడదాం, ఓకే, ఇంకో నలుగురికి దారి చూపుదాం, ఇంకో నలుగురికి వచ్చే అవకాశం, ఉద్యోగ అవకాశాలు కూడా మనం గుంజుకోవద్దు, మనకు భూమి ఉంది కాబట్టి అనే దానికోసం నేను వ్యవసాయదారునిగా మారిన. అయితే ఈ పంట మార్పిడి విధానం అనేది ఈరోజు ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నారు, ఎందుకంటే మధ్యాహ్నం మరుగున వాడేసిర్రు మన రైతులు. నా బాల్యంలో కూడా ఒకసారి ఏకదళ బీజం అంటే సజ్జలు జొన్నలు వేసేది. మళ్ళీ సెకండ్ క్రాప్ 2వ సంవత్సరం అదే భూమిలో ఆముదాలు, కందులు, ఇటువంటి ద్విదళ బీజాలు అనేసేది. అయితే ఏమైందంటే పంట మార్పిడితోటి పెస్ట్ అటాక్ తగ్గుతుంది. అయితే ఆ మొక్కకు మొదటి పంట మొక్కకు కావాల్సిన పోషకాలు, 2వ పంటకు కావాల్సిన పోషకాలకు కూడా భేదం ఉంటుంది. లేకపోతే మొదటి పంట అవశేషాలు 2వ పంటకు సొప్ప ఉంది, ఈ సొప్ప ఏర్లు దాని స్టెమ్ అంతా కుళ్ళి సేంద్రియ కర్బనంగా ఏర్పడి మళ్ళీ 2వ పంట సెకండ్ ఇయర్ క్రాప్ కు ఉపయోగపడుతుంది. పంట మార్పిడి కూడా దెబ్బతిన్నాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారు. పత్తి వేసిరు ఒక 40 ఏళ్ళ నుంచి అదే భూమిలో అదే పత్తి వేస్తే పెస్ట్ అటాక్, తెగుళ్ళ అటాకు అయితే మా లాభాలలో ఉన్నది నష్టాలకు వచ్చి ఆఖరికి పురుగు తట్టుకోలేక బీటీలకు దిగవలసి వచ్చింది. ఈ బీటీ తోటి కొన్ని లాభాలు ఉన్నప్పటికీ అనర్థాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది పురుగును చంపింది, తిన్న మేకల కూడా జీర్ణకోశ వ్యాధులు ఇవన్నీ ఈ మధ్యన చూస్తున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్నంతా కూడా ఆర్గానిక్ వ్యవసాయం కదా? చాలా 90% ఆర్గానిక్. తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు పెరగనప్పుడు తప్పితే దీనికి పెస్ట్ లేదు. అదే మనం ఇప్పుడు పంట మార్పిడి విధానాల గురించి మీరు అవలంబిస్తున్న గురించి పోతే పంట మార్పిడి చేస్తే ఏక పంట విధానం ఎప్పుడైనా నష్టదాయకం, మోనోక్రాప్. ఎందుకంటే నాదే చూడండి, నేను ఇది తరతరాలకి మా తాత కాలంకి ఇది పొలమే పెట్టేది, దున్ని ఇదేమైంది మోకాలు దిగబడిపోయే కాడికి వచ్చింది పరిస్థితి, బంధం లెక్క తయారైంది మొత్తం. అయితే అదే ఎర్ర భూమిలో ఉన్నాడు ఎకరం 5 ఫుట్లు తీస్తుండు, అదే రకం, అదే మేనేజ్మెంట్, అదే విత్తనాలు, అదే కష్టం అంతా చేసినప్పుడు ఇలా 3 ఫుట్లు దాడతలేదు. ఎందుకు దాడతలేదు అంటే దానికి ఆ భూమికి తేడా. ఇది ఎప్పుడు పండించడంతో ఇది ఊబగా మారిపోయింది, దీంట్లో పోషకాలు మొత్తం పోయినాయి.
అందుకే మనం పంట మార్పిడి చేసుడు ఏకైక మార్గం అని నేను గత 20 ఏళ్ళ కిందనే షుగర్ కేన్ మా దగ్గర ఏడ లేనప్పటికీ నేను తెచ్చి పెట్టినా. 100 టన్నుల ఎకరంలో నేను తీసిన ఛాలెంజింగ్ గా. 2 పంటలు తీసిన, అట్లా కూడా 3వ పంట కూడా తక్కింది, 3 పంటలు కూడా తీసిన. మొత్తమే రేటు కనుకుంటే షుగర్ కేన్ ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ క్రాప్, ఎందుకంటే రైతుకు శ్రమ లేనిది. తర్వాత మళ్ళీ దాన్ని మార్చి నేను ఈ 5 ఎకరాలను చేపల చెరువుగా కన్వర్ట్ చేసాను. చేసి దీన్ని కట్టల మీద కొబ్బరి చెట్లను పెట్టినాం. ఇప్పుడు అవి ఖాతా కూడా నాకు 3 years నుంచి వస్తున్నాయి. పోతే ఇంట్లో చేపల చెరువు ఏంది, చేపల చెరువు అనగానే బాగా నీరు నిలుస్తుంది. ఇది చిత్తడి నేలలు వండే పంట ఎన్నుకున్నాడు బాగుంటుంది అనే ఆలోచనతో నేను దీంట్లో 24 ఫీట్లు అడ్డం నీళ్ళు, 24 ఫీట్లకు సైంటిస్టులు 20 ఫీట్లే రికమెండ్ చేసినప్పటికీ ఇంకో 5 ఫీట్లు ఎక్కువ ఉంటే నష్టం ఉంది అనేతోటి నేను మలేషియన్ గ్రీన్ డార్ఫ్, ఎల్లో డార్ఫ్, ఆరెంజ్ డార్ఫ్, D/T అనే 4 రకాల 400 మొక్కలను 5 ఎకరాలలో ఎకరానికి 80 లెక్కన వేసేసిన కొబ్బరి. వేసిన తర్వాత ఈ మధ్యన కూడా మనం భూమిని 4 సంవత్సరాలకు అది క్రాప్ వస్తుంది. కొబ్బరి 4-4.5 సంవత్సరాలు. అప్పటిదానికి ఈ భూమిని మనం వృధాగా ఎందుకు ఉంచాలి, దీన్ని కూడా సద్వినియోగం చేయాలనే ఆలోచనతో ఇది గ్రాండ్ 9 అనే గ్రాండ్ 9 ఇది ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఎక్స్పోర్ట్ టు గల్ఫ్ కంట్రీస్. ఇది 2 తీర్ల బయట దేశంకి వెళ్ళి వచ్చిన రకం. ఇది బయటికి ఎక్కువ ఇష్టపడేది బయట దేశాలని. సైజ్ భారీగా పండు ఉంటది, మంచి టేస్ట్ ఉంటది. రేటు కూడా మనం బయటకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడే ఇండియన్ రేట్ కంటే బయట రేట్ తోటే. కొబ్బరి తోటలో మీరు అరటి ఎన్ని మొక్కలు వేసారు ఎకరానికి? అరటి ఎకరానికి 800 మొక్కలు వేసిన. నేను 6x6 వేసిన. 6x6 తీసుకురా? 6x6 తీసుకున్నా. నేను అయితే యాక్చువల్ గా ఇలా చేపల అవశేషాలు 7 సంవత్సరాల నుంచి నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి మనం ఊహించనంత గ్రోత్ వచ్చినాయి. మళ్ళీ మనం మేనేజ్మెంట్ లో కూడా ఎక్కడ తగ్గకుండా రికమెండెడ్ డోసుల ఎరువులు ఇవ్వడంతో మనం ఊహించని స్థాయిలో భారీ గెలలు ఒక్కొక్కటి దాదాపు 4 ఫీట్లు కూడా ఉన్నాయి. కానీ ర్యాపిడ్ ఇంత గెల రావడంతో రైతు నా లాభపాడుడే కానీ ఇప్పుడు నష్టపోయే పరిస్థితి వచ్చింది. నేను చెట్లు ఇరిగిపోతున్నాయి. టేప్ సిస్టమ్ అని ఆంధ్రలో, కర్ణాటకలో పెడుతురు. టేప్ అంటే ఏంది, మన పొలం మంచానికి అవి నవ్వారనే ఆ చెట్టు ఏదైతుందో ఈ కుత్కల ఇక్కడ కనిపిస్తుంది, ఆ కుత్కల బిగించి బ్యాక్ సైడ్ ఉన్న చెట్టు మొదలకు బిగిస్తాను కింద. అయితే అది గుంజి పడుతుంది ఇట్లా, అంతే. ఒక చెట్టు అంతే సపోర్టింగ్. మళ్ళీ లాస్ట్ కి ఏం చేస్తాం, ఉడికాడ అన్ని న్యాచురల్ గా ఏమైతాయి, నార్త్ టు సౌతే వంగుతాయి, నార్త్ టు సౌతే వేస్తాయి గెలలు. కాబట్టి పడుతుంటది. కాబట్టి మళ్ళీ మనం నార్త్ సైడ్ ఏం చేయాలి, అన్నిటికీ లాస్ట్ కు గుంజి స్టే వైర్, కరెంట్ పోల్ స్టే వైర్ ఇచ్చినట్టు దండం లాగిచ్చి దానికి ఇచ్చేసినాం. అయితే మనం ఎంత ఖర్చు వచ్చింది లేబర్ కు 35,000 వచ్చింది. రోజు ఒక మనిషికి ఒక 1000 రూపాయలు లెక్కన ఇచ్చిన, 35 కూలి పడాయి. 85,000 దీనికి ఖర్చు పెట్టింది. కానీ మన ఎక్స్పెక్టేషన్ తప్పింది. ఎందుకంటే ఇంత హెవీ అంటే వస్తుంది అనుకోలేదా మీరు? వస్తుంది అనుకోలేదు. ఇంత హెవీకి ఈ సిస్టమ్ కూడా 100% సక్సెస్ కాదు. ఎందుకంటే మనం చూసినాం, మనం కొన్ని చెట్లు గెలలు పడిపోయినాయి. అయితే వెనక నుంచి ఉన్న పాత పద్ధతులు ఏం చేయాలంటే, ఒక కర్రను, పంగల కర్ర కాదే, మామూలు చక్కటి స్ట్రైట్ కర్రనే సపోర్ట్ అక్కడ కట్టాలి. ఆ గెలకు తొడుమ గట్టి గుడ్డతోటైనా మంచి తాడుతోటైనా మెత్తడి తాడుతోటి కట్టి జర దీన్ని దగ్గరికి ప్రెస్ చేసి పెడితే ఏంటంటే ఇట్లా లిఫ్ట్ చేసి పెడితే ఈ వెయిట్ దీని మీద పడదు, దాని మీద స్టెమ్ మీద పడదు, కర్ర మీద పడుతుంది. అప్పుడు ఇంత ఫాల్ డౌన్ అనేది ఉండదు. అయితే నా అనుభవంలో ఇదొకటి నేను గమనించిన. ఇకపోతే రెండోది, గెల వేయంగానే అంతా ఇచ్చుకున్న తర్వాత ఇగో ఇట్లా ఇవి ఉంటాయి, ఎండిపోయినాయి. వీటిని ఏమంటారు, పైన పువ్వులే కదా, పువ్వులై. అయితే ఈ దళాలు
ఎండిపోయిన తర్వాత మనం శ్రద్ధగా తీసేయాలి అది. ఎందుకంటే వీటిలలో మళ్ళీ మన వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అవును, ఇది ఫంగస్ వీళ్ళ నీళ్లు నిలిచి ఫంగస్ ఇన్ఫెక్షన్ అయ్యి గెల డ్యామేజ్ అవుతుంది, ఆస్కారం ఉంటుంది. ఓకే, అదొకటి తీయడంతో పాటు ఈ లెంత్కి వచ్చిన తర్వాత ఇక మనకి ఇవి అవసరం లేవు, మరి అంత పొడుగు అవసరం లేదు. మేల్ ఫ్లవర్స్ ఓకే, దీన్ని తీసి ఓకే తీసేయాలి ఇక అంతే. అంతే, దాన్ని మనం చేసి అంత మటుకు తీసేస్తే ఓకే, ఇక ఇటు వచ్చే పోషకాలు కూడా ఓకే వీడికి ఇక్కడికి వచ్చి ఆగిపోయి అవి కాయ తొందరగా ఆస్కారం ఉంటుంది. అది. ఇంకొకటి ఇప్పుడు మీరు మొత్తం ఎకరానికి 800 మొక్కలు అంటే 5 యాక్చువల్గా 1400 కూడా ఏమంటారు. అంటే మనకు మొత్తం 4000 మొక్కలు పెట్టారు మీరు. 4000 మొక్క ఎంత ఖర్చు అయిందన్న? నాకు ఒక మొక్క 14 రూపాయలు ఖర్చు అయింది విత్ ట్రాన్స్పోర్ట్. 1400 ఒక మొక్క, 14 రూపాయలు ఒక మొక్క. 14 రూపాయలు. ఓకే, వాళ్ళు ఇక్కడికే ట్రాన్స్పోర్ట్ ఇచ్చిపోయారు. మన డెలివరీ మన నాటుకోవడానికి ఎంత అయింది ఖర్చు? నాటుకోవడానికి మనకు ఒక 15 కూలని. ఓకే, 15 × 5 ఓకే 7,500 తోటి అయిపోయింది. అది అంతే. 2 సార్లు మాన్యువల్ గా కలుపు తీసినాం. ఓకే, దానికి నాకు ఒక 12,000 అయినాయి. ఓకే, మనకు రేట్ ఎట్లా ఉంది ఇది? ఇప్పుడు మీరు ఎక్కడ దొరకని పంటని మీరు ఇక్కడ అంటే మీరు లోకల్ మార్కెట్ ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉద్దేశంతో సాగు చేసిరా? యాక్చువల్గా లోకల్లో కూడా ఎక్కడ లేదు ఇది. మనం ఇప్పుడు మాది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా అయితే దాదాపు నాకు తెలిసినంత వరకు ఈ అరటి పండిస్తున్నట్టు నాకేం కనిపించలేదు. ఓకే, మన యూట్యూబ్లలో సెర్చ్ చేసిన అటు జహీరాబాద్, ఓకే, అటు కర్నూలు, కడప, చిత్తూరు, పోతే మహారాష్ట్ర హెవీ సోయింగ్ మహారాష్ట్రలో అవుతుంది. మనం తక్కువే మన దగ్గర ఉత్పత్తి అయిన ఈ టిష్యూ కల్చర్ మొక్కలు కూడా మాక్సిమం ఇటు రాయలసీమకు, అటు మహారాష్ట్రకే, పూనా, టిష్యూ కల్చర్ ఇది టిష్యూదే. ఒక మొక్కకెళ్ళి ఒక 5,000 మొక్కలు తీస్తారు. ఈ మొక్కను మంచి తెగులు లేకుండా ఇప్పుడు మన దాంట్లో ఉన్నటువంటి గెలలు ఉన్న మొక్కలు సెలెక్ట్ చేసుకొని దాన్ని మొదలు కాడ గడ్డని బలగొడతారు. గడ్డ బలగొడితే మన వెనకటికి ఈత చెట్టుకు గూజు వెళ్తుంది, అటువంటి దాన్ని ఫోర్సిప్ తోటి కొంచెం కొంచెం ఆవగింజ అంతా తీసి ల్యాబ్ లో టెస్ట్ ట్యూబ్లలో వేసి కెమికల్ వేస్తే అది మొక్క అయిపోతుంది. దాన్ని 2 times చేంజ్ చేస్తే మనకు డిస్ట్రిబ్యూట్ చేసే సైజ్కి వస్తుంది. సో మీకు ఇంతకుముందు అంటే అరటి సాగులో ఏం అనుభవం లేదు, మొదటిసారి ఫస్ట్ టైం. సో ఏమైనా ఇబ్బందులు అనిపించినాయా? ఏం లేదు, ఎందుకంటే కొత్తగా సాగు చేసే రైతుకు మీ అనుభవం ఇప్పటిదాకా నాకేం ఇబ్బంది లేదు. పంట కానీ ఎక్కువ మేనేజ్మెంట్ చేయొద్దని నా సలహా ఇస్తా. అంతేనా? ఎందుకంటే బాగా అనుభవంతో అంటే నీ నేలలో సారం ఉండబట్టి ఇది ఎక్కువ దీని స్టెమ్ ఇప్పుడు జనరల్ గా 3 ఫీట్లే ఉంటది చుట్టుకొలత. 3 ఫీట్లే గ్రేట్ మహారాష్ట్ర గిట. నాది చుట్టుకొలత 4 ఫీట్లు 4.5 ఫీట్లు వచ్చింది టేప్ పెట్టి కొలిస్తే. అంత హెవీ గ్రోత్ వచ్చడం తోటి మన రేట్ గురించి అనుకున్నాం. అయితే రేట్ అయితే ఇది కంప్లీట్ చేస్తా. అంత బలంగా మొదలు వచ్చే వరకు దాని దగ్గర చెట్టు వచ్చింది, దాని దగ్గర గొల వచ్చింది. ఇప్పుడు ఆ గొలను ఆపలేని పరిస్థితులు ఉంది చెట్టు. మనం చేసిన ప్రయత్నాలు ఏదో చేస్తున్నాం. ఇక మళ్ళీ కర్రలకు కూడా పోవాల్సి వస్తట్టు కొడుతుంది నాకు. అంటే ఇంకా ఎన్ని రోజుల దిగుతుంది ఇది? ఇంకొక 1.5 month 2 months కటింగ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఒక పిల్కను వదిలినాం, మళ్ళీ ఇది సెకండ్ క్రాప్ కు ఈ గెలగేసే వరకు ఇది 3 months. అంటే మీరు మొక్క పెట్టినప్పటి నుంచి మనకి గెల కంప్లీట్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది అన్న? 12 నెలలు పడుతుంది. 12 నెలలు, ఏడాది పంట. సో మీకు అంటే దాదాపు 3 క్రాప్ల వరకు తీయొచ్చు మీకు కొబ్బరి వచ్చే లోపు, అంతే కదా? 3-5 కూడా తీయొచ్చు. అంటే కొబ్బరి వస్తుంది కదా మరి. అంటే డ్వార్ఫ్ మోడల్ అన్నారు కదా. అదే 4.5 ఏళ్ళు పడుతుంది. కాకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు, సెకండ్ క్రాప్ కి వెళ్ళి కొబ్బరి చెట్టుకు దగ్గర ఉన్న అరటి చెట్లను తీసేయాలి. ఒక వర్ష అటు ఇటు తీస్తే దానికి సన్ లైట్ వస్తుంది, గ్రోత్ కూడా ఇబ్బంది లేదు. ఇప్పటికైతే బాగానే ఉంది కొబ్బరి కూడా. మనం రేట్ గురించి అనుకున్నాం. అయితే ఎక్స్పోర్ట్ ఉంటే ఇది అరటి 30 రూపాయలు పోద్ది కేజీ 30 పోద్ది. ఓకే, ఎక్స్పోర్ట్ లేకుంటే 15 రూపాయలు పోతుంది. 15 అంటే మనకు ఒక గెల ఎన్ని కిలోలు వస్తుంది? ఇప్పుడు జనరల్ గా 25 కిలోలు వస్తుంది. 25 కిలోలు నాది 60 కిలోలు కూడా వస్తాడు కొడుతుంది ఇప్పుడు. అది అవునా? ఇప్పుడు నేను కదిలేకపోయినాము, అక్కడొకటి కింద ఊసి పడ్డది. ఆ బరువు తట్టుకోలేకనే ఊసలకెళ్ళి మొగిలకెళ్ళి ఊసి కింద పడ్డది మొత్తం. దాన్ని కనీసం కదిలేయలేకపోతున్నాం, అంత బరువు ఉంది అది. సో మనం కేజీ 15 రూపాయలు నికరం
ఎకరం ఈజీ వస్తుంది. 15 రూపాయలు పోయినా చాలు మనకు. ఓకే, మనం మన పెట్టుబడికి ఓకే, మంచి లాభం అన్నట్టు. మంచి లాభం, మంచి లాభం. శ్రమ కూడా తక్కిన ఈ పత్తి ఇలాంటి వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభం పొందొచ్చు. ఓకే, ఒకసారి మనం అసలు ఒక గెల చాలా పెద్దగా కనపడుతున్నాయి, అసలు ఒక్కొక్క గెలకు ఎన్ని హస్తాలు ఉన్నాయో కూడా లెక్క పెడదాం. ఓకే, లెక్క పెడదాం. ఇది ఒకటి, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, 7, 8, 9, 10, 11, 12, ఇంకొకటి మిస్ అయింది. 13 హస్తాలు. 13 హస్తాలు అనుకున్నాయి దీనికి. కాయలు లెక్కన కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 4, 7, 11, 15, 18, 19, 4, 23, దాదాపు 30 కాయలు ఒక హస్తానికి. 360 కాయలు ఉన్నట్టు. 360, 13 6 70. మీరు మనం ఒకవేళ 12 హస్తాలు లెక్కేసుకొని కొంత తీసుకున్నా 12 36, 360 కాయలు. 360 కాయలు ఉన్నాయి. మొత్తం చాలా ఎక్కువ. అంటే దీని లెంత్ కూడా మీరు చూసుకోవాలంటే మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నారు కదా, అంటే కాయ కూడా ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా లెంత్ అనిపిస్తుంది. ఇంకా వస్తుంది, ఇంకా 3 ఇంచులు వస్తుంది. ఇంకా 3 ఇంచులు వస్తుంది. సో ఇది మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ. అంటే గల్ఫ్ కంట్రీస్ పోతుంది. దాదాపు 8 ఇంచులు 9 ఇంచులు పొడుగు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు మొత్తం 4000 మొక్కలు పెట్టారు. మనం సరే కొన్ని పడిపోయినాయో రాలిపోయినాయో ఈ చనిపోయి 1000 పోయినా కానీ 3000 చెట్లు. సో ఎంత దిగుబడి వస్తుంది అని ఆశిస్తారు మీరు? ఎందుకంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గెల. అంతే. నేను ఇప్పుడు 60 కిలోలు ఉందనుకోండి, ఇది ఒకటి 25 ఉందనుకోండి, నేను యావరేజ్ గా 40 కిలోలు వేసుకుంటాను. ఓకే, 3 4 12 అంతేనా? 120. 100 నేను 100 అనుకుంటున్నా. ఇంకా 20 పోయినా 100 టన్నులు అయితే ఓకే తీయగలుగుతున్నా అనే ధీమా నాకుంది. ఓకే, చాలు. నీకు 100 టన్నులైనా ఎంత 10 రూపాయలు ఉన్నా 10 లక్షల క్రాప్ అయితే వస్తుంది కదా. మీరు ఎట్లా 15 రూపాయలు అంటున్నారు దీనికి, ఎక్స్పోర్ట్ అయితే 30 అంటున్నారు. ఎక్స్పోర్ట్ 25 30. సో లోకల్ కూడా అదే రేట్ ఉంటుందా? మనం ఇక్కడనే తిరకాసు ఏంటంటే రైతు ఏమో బికారి గాడు అవుతుండు, దళారి గాడు అమీర్ అవుతుండు. ఎందుకంటే మన దగ్గర 15 రూపాయల కిలో తీసుకుపోతాడు. అవును, అనుకుందాం 15 తీసుకుపోయినా 70 రూపాయలు. ఇప్పుడు ఈ సైజు వాడు 80 రూపాయలు అమ్ముతాడు. ఎందుకంటే 9 ఇంచ్ పండు 80 రూపాయలు. మామూలు చిన్న ఇప్పుడు 70 రూపాయలు అమ్ముతారు మార్కెట్ లో. 60-70 చిన్న సైజు ఉంటాయి. అయితే చూడండి, ఇప్పుడు 80 రూపాయలు 70, ఇదైనా 70 అమ్మినా మనకు పావులు వస్తే ఆయనకి బారాన్ని వస్తుంది. అది విషాదం అంతటా ఉంది. మార్కెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్ననే నేను కూడా పోయినా మీటింగ్ కు. ఏది కోయడ మార్కెట్ 220 ఎకరాలల్లా 200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మేము ఇంటర్నేషనల్ మార్కెట్ చేస్తాను అంటుండ్రు. సంతోషం. కానీ మా అటువంటి రైతులను కాపాడవలసిన మార్కెట్ పెట్టంగానే కాదు, దాంట్లోకి రైతుకు సరైన గిట్టుబాటు ధర, ఎక్స్పోర్ట్ వసతులు, డైరెక్ట్ రైతుకు కూడా ఎక్స్పోర్ట్ వసతి కల్పిస్తే మధ్య దళారి ప్రాబ్లం పోద్ది. లేకపోతే ఎక్స్పోర్టర్ దగ్గర కూడా మంచి ధర వచ్చేందుకు మార్కెటింగ్ పాలక వర్గాలు ఏదో మార్కెటింగ్ చైర్మన్ అంటే అది రాజకీయంగా ఒక ఆవాసం లెక్క కాకుండా నిజమైన రైతుకు నాటువంటి భూమి మీద పడి పోరాడి రక్తాన్ని చెమటగా మార్చి ఈ పంట తీస్తున్న రైతుకు గనుక అటువంటి అవకాశం ఇస్తే తప్పకుండా రైతులకు మేలు అవుతుంది. అది కాబట్టి నేను కూడా ఇంకొక ప్రశ్న ఉంది మీతోటి మాట్లాడాల్సింది. నేను మన జిల్లా వ్యాప్తంగా, మన జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రైతుని పామాయిల్ సాగు చేయించే వైపు గవర్నమెంట్ బాగా ఫోర్స్ చేస్తుంది, డ్రైవ్ చేస్తుంది. ఆ పరిస్థితులల్లా మీకున్న 5 ఎకరాలల్లా మీరు ఫామ్ ఆయిల్కు పోకుండా కొబ్బరికి పోయారు. అంటే కారణం ఏంది? అయితే ఫామ్ ఆయిల్ సాగు చేయమని ఏ హార్టికల్చర్ ఆఫీసర్ మీ దగ్గరకు వచ్చి చెప్పలేదా? లేట్కి వచ్చారు. నేను ఇది ఈ కొబ్బరి పెట్టినాక వచ్చారు. అయితే అతి ఎప్పుడైనా డేంజర్, ఒకసారి ప్రమాదంలో పడవచ్చు. అవును. ఇప్పుడు ఏదో మన విదేశీ మారక ద్రవ్యం అంతా సింగపూర్, మలేషియా పోతుందని ఈ పాలకులు
ఎంకరేజ్ చేస్తారు ఓకే సబ్సిడీ ఇచ్చి. అవును రేపు అక్కడ వాడు తక్కువ ధరకు ఇచ్చిండు అనుకోండి, ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా వానికి తక్కువ పడుతుంది. ఓకే వాడు ఇంకా తక్కువకి ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మొన్న రష్యాకు పోయి డీజిల్ తెచ్చుకున్నాం. అవును ఓయ్ కబర్దార్, అమెరికా వాడు ఏమన్నాడు, నువ్వు రష్యాకి వెళ్ళి డీజిల్ తెచ్చి నీ మీద ఇవి వాయిస్తా, ఇవి ట్యాక్సీలు వేస్తా, 100% వేస్తా, 200% వేస్తా అన్నాడు. ఆయన మనం తెచ్చుకున్నాం. ఓకే రేపు కూడా పాలకవర్గాలు పాలసీలు మారుతుంటాయి. ఓకే రేపు మళ్ళీ నువ్వు సింగపూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ తక్కువ ధరకు దిగుమతి చేసినప్పుడు ఈ రైతులు ఏం చేయాలి? అవును దేవుడా అంటే అట్లా దానికి ఇవన్నీ వేయాలి, చెట్లను బిక్కేయాలి. అవును కాబట్టి అందరం ఒకవైపు మళ్ళొద్దు. నా సలహా ఏంటంటే, ఇది తెలంగాణలో ఒక గొర్రెదాటుడు తత్వం ఉంటది. సరే నేను విమర్శిస్తున్నా అనుకుంటు కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఓకే మా ఊరే చూడండి, మా ఊర్లో ఒకడు పత్తి ఆఖరి పెట్టిండు. ఇప్పుడు ఊరు మొత్తం పత్తి ఆఖరికి ఇంటెనక ఇంత జాగా దొరికిన 4 తోవి పత్తి గింజలు పెడతారు, కూరగాయ గింజలు పెట్టారు. అట్లా ఉంది పరిస్థితి. దాన్ని నా సలహా ఏంటంటే, ఓకే మనం కూడా ఆలోచించుకొని మిశ్రమ సేద్యం, దాన్నే ఇప్పుడు ఇంకో కొత్త మాటలు ఏమంటున్నాం, సమీకృతం అని. సమీకృతం అంటే అందరికి అర్థం కాదు. ఈ మిశ్రమ సేద్యం అన్ని కలిపి అన్ని రకాల మల్టీ క్రాప్ పెట్టినప్పుడే దీని దాంట్లకు. వెనకడికి మన తాత ముత్తాతలు ఏం చేసేది, అని ఇంటికి ఒక బర్రె ఉండేది, ఓ 10 గొర్రెలు ఉండేది, ఓ 50 కోళ్ళు ఉండేది. పోతే కూరగాయలు ఇంటికి 4 చెట్ల పాదులు, 4 పొట చెట్టు ఒకటి, కాకర చెట్టు ఒకటి, బీర చెట్టు ఒకటి, అనకాయ చెట్టు. దీనికి వారానికి రొటీన్ గా రోజు ఒక రకం తిన్నా ఇంకో రకం మిగిలిపోతుండే ఆకుకూరలు ఇవన్నీ. అయితే మళ్ళీ బ్యాక్ టు రూట్స్, మళ్ళీ పాత పద్ధతులు పోతేనే. ఇప్పుడు చికెన్ కోసం పోతే దానికో 200-300 వాయ్. పాల కోసం పోతే ఇవాళ ఊర్లలో కూడా 80 రూపాయలు 100 రూపాయలు కల్తీ పాలు వచ్చినాయి. ఇంకోటి అసలు పాలైనా బాగుండు, ప్యాకెట్ పాలు ఈడి కూడా వస్తున్నాయి దాపరించి. అవును ఒక విధంగా ఈ ప్రతి చోట ఈ మధ్యన రేట్స్ అయితే ఆఖరి మా చౌటుప్పలు కూడా రేట్ అయితే యూరియా అవి ఇవి కలిపి పాలు పట్టుబడుతున్నాయి. వాటితోటి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి తప్పితే మేలు అయితే లేదు. పాలు తాగితే ఒకడు బలం అనేది, ఇప్పుడు ఉన్న బలం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆడ అన్ని ఆలోచించి అందుకే అది పెట్టుకుర్రు. మళ్ళీ మనం కూడా మిశ్రమ సేద్యంలోకి పోయినప్పుడే మన సేంద్రియ సేద్యం అయ్యేలా. ఈ బర్రెలది, గొర్రెలది, మేకలది పెంట వెళ్ళేది, ఈ పెంట అంతా దాంట్లో మోసుకున్నాయి. ఇప్పుడు ఇంకా దాంట్లో పోసే వాళ్ళు అమ్ముకుంటారు. అయితే నా సలహా ఏంటంటే, మళ్ళీ పాత పద్ధతిలో పోదాం, పాత పంటలే పండించుకోవాలి. హరిత విప్లవం కోసం ఈ జనాభా తట్టుకోలేక ప్రభుత్వాలు ఏం చేసినాయి, 50 రూపాయలకు వీర బస్తా ఇచ్చినాయి నా తెలివి వచ్చినాక. అటువంటి పెరిగిపోతుండే. అలా డిఏపి 1700 పోయి ఇప్పుడు 2500 దాకా అయినట్టుంది రీసెంట్గా, మళ్ళీ యుద్ధం కాబట్టి. కాబట్టి మనం స్వచ్ఛందంగా మనమే ఫెర్టిలైజర్స్ తగ్గించుకోవాలి. ఈ యాప్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి దొరకకుండా చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఒక ఇండైరెక్ట్ గా. అంతే కదా. యాప్ అంటే ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే మొన్న నేను ఇంత హుషారుగానే అంటే నాకే 33 బస్తాలు శాంక్షన్ అయితే 11 తేగలిగిన. అంతే. ఎప్పుడు చూడు నో స్టాక్ అని వచ్చేది నా ఫోన్ లో. అంతే. ఇంకా మామూలు చదువురాని రైతు ఏం చేయగలుగుతాడు? ఇండైరెక్ట్ గా ఈ యాప్ల గీపులు దుర్వినియోగం కంటే ఎక్కువ ఫెర్టిలైజర్ వాడకం తగ్గిస్తుంది అనేది ఇండైరెక్ట్ నాకు అర్థమైంది. అగ్రికల్చరల్ గా తేటగా చెప్పారు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఉద్యోగులు. అయితే వాళ్ళు చెప్పే వాళ్ళు మనమే. ఈ జీలుగా, జనము, పచ్చి రొట్ట వెనకడు కూడా 30 కిలోమీటర్ పోయేది మా వాళ్ళు బండి కట్టుకుని జీతగాను. 30 కిలోమీటర్కి వెళ్ళి గుట్టలలో తంగడాకు, జిల్లడాకు తెచ్చి ఇది పొలంలో దొరికితే అది మంచిగా సేంద్రియ కర్బనం డెవలప్ అయ్యేది. కొంత మనకు ఫెర్టిలైజర్స్ తక్కువతో పని నడిచేది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ఇస్తున్నాయి. జీలుగా, జను మండల హెడ్ క్వార్టర్లలో ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంకులలో. తెచ్చుకుంటలేరు, ఇంకా అవగాహన పెరగాలి. ఇటువంటి మీరు కూడా ఛానళ్ళు ఎంకరేజ్ చేసి ఇటువంటి వీడియోలు చూపించాలి రైతులకు. ఆ విధంగా అటు మళ్ళీ ఇస్తే మళ్ళీ పాత పద్ధతులు పోయినప్పుడే ఆరోగ్యాలు సురక్షితంగా ఉంటాయి, ఆర్థికంగా నిలదొక్కుని ఉంటారు. ఇవన్నిటికీ జీవుకు సిల్లి పడదు, గుండెకు సిల్లి పడదు. కాబట్టి సో రైతులందరూ సలహా సందేశం ఏంటంటే ఇది చేయాలి. యువత కూడా
ఆ, ఉద్యోగాల కోసం వెంపర్లాడి ఉమ్, ఆ పోయి పట్టణాలల్లా ఆ గుడ్డి చాకరీ చేసి ఉమ్, ఆ పొల్యూటెడ్ ఎయిర్లా ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే బదులు ఉమ్, తనకున్న 2 ఎకరాలు 3 ఎకరాలల్లా ఉమ్, ఈ విధంగా నాటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఓకే. కొత్త పద్ధతులు చేసుకుంటూ ఉమ్, ఇంకో నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ ఉపాధి కల్పిస్తూ ఓకే. గ్రామ సీమలను గాంధీజీ కలలు కన్నట్టు ఓకే. గ్రామ స్వరాజ్యాలను స్థాపించినప్పుడే ఓకే. నిజమైన భారతదేశం మోడీ గారు వెలిగిపోతుందా అంటారు కదా, ఆ వెలిగిపోయేది ఏదో ఓకే. యువతను అడుగు కట్టి కష్టపడి ఊళ్ళోంచి పనిచేసి ఓకే. గ్రామాలను అభివృద్ధి చేస్తే తప్పకుండా భారతదేశం వెలిగిపోద్ది. ప్రపంచం అన్ని దేశాలకు లేని వనరులు మనకు ఉన్నాయి. అవును. అమెరికాలో ఆ చలికి ఒక చెట్టు కూడా ఉండదు, అని చచ్చిపోతాయి. ఉమ్, పెద్ద చెట్లు కూడా మొద్దులే మిగులుతాయి. ఉమ్, మనకు అట్లా కాదు, సమశీతోష్ణ స్థితి, అవును. అన్ని కాలాలలో అన్ని పంటలు పంతాయి. ఇంత మంచి వాతావరణం ప్రపంచంలో కొన్ని దేశాలకే ఉంది. ఓకే. అందులో మనకు మెండు ఉంది కాబట్టి ఈ సూర్యరశ్మిని, నీళ్లను, గాలిని ఓకే. వాడుకుంటూ ప్రకృతిని విధ్వంసం చేయకుండా ఓకే. కాపాడుకోవాలని ఓకే. మీ ద్వారా నేను సందేశం ఇస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.